పడుతున్నారు. కాంగ్రెస్ పాత అభిమానులు అందరూ కూడా ఉత్సాహంతో ముందుకొచ్చారు. నాయకులకు, సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు, మీడియా మిత్రులకు, యువకులకు, మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కూడా మనకు ప్రత్యేక హోదా ముఖ్యం కాకపోతే ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ మన రాష్ట్రం ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే చెప్తున్నా, ఇప్పుడు గనక మనం మేలుకోకపోతే, ఇప్పుడు గనక మనం పని చేయకపోతే, ఇప్పుడు మళ్ళీ మన జీవితాలను, మన తల రాతలను మార్చే విధంగా మనం నిర్ణయాలు తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. అందుకే చెప్తున్నా, అందరము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఇది నా పుట్టిల్లు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నాకు ఒక బాధ్యత ఉంది, ఒక భారం ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం రాలేదు, రాజధాని రాలేదు. ఇక్కడ ప్రజల జీవితాలు అట్టడుగు నుంచి ఇంకా కిందికే పోతున్నాయి తప్ప అసలు ఆశే కనిపించకుండా పోయింది. కాబట్టి ఈ పరిస్థితులు మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి రీజనల్ పార్టీలకు ఓట్లేస్తే నీ ఎంతల్లా మారి బీజేపీకి గులాంగిరి, బీజేపీకి బానిసలయ్యారు. రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేయాలని చూస్తున్నారు తప్పితే ప్రత్యేక హోదా కోసం ఒక్కరైనా ఒక్క నిజమైన పోరాటమైనా చేశారా? మళ్ళీ చెప్తున్నా, ఎవరు బెదిరించినా బెదిరే వాళ్ళం కాదు. ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు, ఈరోజు మా బోట్లను తీసేశారు, మా కార్యకర్తలను బెదిరించారు. ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు, వైసీపీ గుండాలే కాదు, ఆఖరికి కలెక్టర్తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క. వైసీపీకి భయం పుట్టుకుందనే కదా లెక్క. నన్ను ఇంతగా దూషిస్తున్నారే, సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే, ఇంతగా అడ్డుకుంటున్నారే, మరి మీ వెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికి బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము. మేలు చేసేంత వరకు ఆగేది కూడా లేదు. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. రాహుల్